హాయ్ మల్లారెడ్డి కాలేజ్, ఎలా ఉన్నారు? అసలు మీ ఎనర్జీ జోష్ అబ్బాబాబా సూపర్. అంతే. మీ స్టూడెంట్స్కి చెప్పే ఏంటంటే ఒకటే, మీ ఏం 10th మైల్ అయితే ఏం ఫర్ ద 11th మైల్, అదే ఇది పాటించాడు. అందుకే సార్ ఇవాళ ఈ రేంజ్లో ఉన్నాడు. సార్ ఇవాళ మీ అనవసరం కాబట్టి నాకు చిన్న వరం ఇస్తారా? చిన్న వరం. మార్చ్ 28 నాడు మళ్ళీ పిల్లలకి హాలిడే ఏమో ఇస్తారా? మా పిల్లలు వద్దన్నా కానీ మీ సినిమా చూస్తారు. పాలమిండు పూలమిండు నాకు తెలుసు, కానీ ఎప్పుడైనా మీరు డ్యాన్స్ చేసిండ్రా? ఇవాళ మా స్టూడెంట్స్ కొరకు, మా కొరకు, నాతో పాటు మీ 49th యానివర్సరీ సందర్భంగా చిన్న ఒక డ్యాన్స్ చేయాలి. సో మార్చ్ 28న సినిమాకి రండి, థియేటర్లో రచ్చ లేపుదాం. ఇది నా ప్రామిస్. అందరికీ నమస్కారం. 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్, సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ రోజు మీరు ఆల్రెడీ ఇయ్యకున్నా మీరందరూ డుమ్మ కొట్టైనా సినిమా చూస్తారు. హాయ్ మల్లారెడ్డి స్టూడెంట్స్, ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సో బేసిక్గా నేను బైపీసీ స్ట్రీమ్ నుంచే లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకొని డాక్టర్ అవుదాం అనుకున్నాను, డైరెక్టర్ని అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్లే. బట్ నిజంగా డాక్టర్ అవ్వడం ఎంత కష్టం అనేది తెలుసు. నా ఫ్రెండ్స్ అందరిని చూస్తున్నాను. సో మీరందరూ వెరీ వెరీ రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉన్నారు. అండ్ నేను ఎక్కువ మీ టైం తీసుకోను. మీలో ఎంత జోష్ ఉందో, మల్లారెడ్డి సార్లో ఎంత జోష్ ఉందో అంత జోష్ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ సినిమా ఎండ్లో ఒక స్మాల్ క్యామియో చేశారు మన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అండ్ మన హైదరాబాద్ మామ అయిన డేవిడ్ వార్నర్. సో ఆయన్ని కూడా మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్గా సినిమా మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. మార్చ్ 28 రాబిన్ హుడ్ థియేటర్స్లో చూడండి. సారు ఒక మాట చెప్పాలంటే, సార్ పాలమ్మి పూలమ్మి ఇక్కడ దాకా వచ్చి మీ అందరి మనసులు ఎలా గెలుచుకున్నారో, రాబిన్ హుడ్ కూడా ఎంటర్టైన్మెంట్ చేసి, డ్యాన్సులు చేసి, ఫైట్లు చేసి మీ అందరి మనసులు డెఫినెట్గా గెలుచుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ మీకు వన్స్ అగైన్. సో ఒకసారి రాబిన్ హుడ్ టీమ్ మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? ఒకసారి నితిన్ గారు అండ్ మన టీమ్ ఒకసారి. Yeah, it's a selfie moment, so requesting all the students కొంచెం బ్రైట్ గా